పార్లమెంట్ ఎన్నికలలో గిద్దలూరు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ ముత్తుల అశోక్ రెడ్డి గారిని, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మనకి జంపలేరు. ఈ విధంగా ఈ ప్రాంతంలో నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి వాగులు వంకలు వస్తున్నాయి. చెక్ డ్యాములు నిర్మించుకుందాం. ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యామ్. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎస్టిమేషన్స్ చేయించాను. రైతాంగానికి వచ్చే వ్యక్తులకి ప్రజల బాగోగులు ఏం పడతాయి? పడతాయా? వాళ్ళకి పడతాయా అంటున్నాను నేను. ఇదే కాదు, రేపొద్దున త్రాగునీటి సమస్య పరిష్కారం. ఈ వైఎస్ఆర్ పార్టీకి చిత్తశుద్ధి లేదు. 400 కోట్లు ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్ ఇచ్చేదానికి నేను టెండర్స్ పిలిపించాను. జీ కొత్తపల్లిలో రాచర్ల మండలంలో పనులు మొదలు పెట్టారు, రద్దు చేశారు. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను. అది కూడా మనం దాన్ని తెచ్చుకొని నియోజకవర్గంలో అధికారంలో రేపు వచ్చిన వెంటనే 6 నెలల కాలంలో ఆ యొక్క కార్యక్రమం మొదలు పెట్టేలాగా మేము ఇతరము చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, రాచల రైల్వే పిలిచే కాదు, గిద్దలూరులో ఎన్నో రకాలుగా మనకి ట్రాఫిక్ సమస్య ఉంది. దాన్ని క్రమబద్ధీకరించుకుంటాం. ఇదే విధంగా ప్రతి మండలంలో కూడా మనం గ్రామ పంచాయతీల అభివృద్ధికి సత్యవోలు రాచర్ల మండలానికైతే సగిలేరు నుంచి 5 మండలానికైతే సగిలేరు నుంచి 5 చెరువులకి పోతే మీ దగ్గరికి రాము అని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా చేసేటువంటి చేయికి శక్తినివ్వండి, చేసే మనిషిని ఆశీర్వదించండి అని మిమ్మల్ని అందరినీ మనం ఎన్నికలలో మరలా మీకు చెప్తా ఉన్నాం. ఈ రౌడీజాలు, ఈ భూ కబ్జా తత్వాలు, ఈ లంచగొండి తత్వాలు వీటిని అరికడతాం. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను చేసిన ఆశీర్వదించి అఖండమైన మెజార్టీని ఇవ్వవలసిందిగా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈయనని 2 మాటలు మాట్లాడవలసిందిగా సోదరుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు ఎన్డీఏ కూటమి వీరు ఎలా ఉన్నారంటే, పాపం బాగా చదువుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యావంతుడు, పాపం అమెరికా నుంచి వెలగబెట్టి వచ్చాడు. అందరి బాధలు వాళ్ళ నాన్నగారి వారసత్వ రాజకీయాలకి వాళ్ళ నాన్నగారి కన్నా మంచి చేస్తారని చెప్పి మరి జగన్మోహన్ గారు అవకాశం ఇస్తే ఒక్కసారి చేతులు ఎక్కడే పడుతుంటాడు. మీ అందరి జీవనం మూస్తాడు, మీ ఆస్తులు మొత్తం కొనగొట్టేస్తాడు. నాకు అనుభవం ఉంది వాళ్ళ మీద. వాళ్ళ నాన్నగారు ఇలాంటి రాజకీయాలు చేస్తుంటే ఎప్పుడో తరివేసేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు కొద్ది విలువలుగా రాజకీయాలు చేశారు కాబట్టి కొద్ది పేరుంది. ఆ పోటీ చేస్తున్నటువంటి కుందూరు నాగార్జున గురించి మీ అందరికీ 2 నిమిషాలు చెప్తా, బాగా తెలుసుకోండి. ఇది గ్రామాల్లో మీరు చెప్పాలా, ఎందుకంటే గిద్దలూరు ప్రజలు అమాయకులు. కానీ ఇప్పుడు తెలివితేటలు మీకు అవసరం. ఎందుకంటే మార్కాపురం మెడికల్ కాలేజీ మంచిదే, కాలేజీ శాంక్షన్ అయింది. గెలిచినా ఓడినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఉన్న స్థానికుడు ఈయన. ఇటువంటి వాళ్ళని గెలిపిస్తే తలుపు కూడా తట్టక్కర్లేదు, నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఎవరో స్థానికులు కాని వాళ్ళని కానీ గెలిపిస్తే ఏమవుతుందో మీకే తెలుసు. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, మరొకసారి కూడా మీ పవిత్రమైన ఓట్లు 2 ఓట్లు సైకిల్ గుర్తు సైకిల్ కే మా ఇద్దరికి కూడా ఎమ్మెల్యేగా ఆయన్ని, ఎంపీగా నన్ను కూడా అత్యధిక శాతం ఓట్లు గెలిపించి ఆశీర్వదించండి. మీ సేవలను తరిస్తాం. మీరు రాబోయే రోజుల్లో ఏ విధమైన అభివృద్ధి చూస్తారనేది మరొకసారి మీకు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.